వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి పర్వతం కార్తికేయ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్కు చెందిన కార్తికేయకు విజయవాడ గొల్లపూడి వాసి లక్ష్మీప్రసన్నతో 2 నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి వారి మధ్య సఖ్యత లేదని బంధువులు చెబుతున్నారు. పుట్టింటికి వెళ్లిన ఆమె అక్కడ ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోవడానికి భర్త కార్తికేయ, సవతి తల్లి గిరిజారాణి, తండ్రి అత్తోట చలపతిరావులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. నా మనవరాలు ఇష్టలేని పెళ్లి చేశారు. కాళ్ళ ముందు పట్టుకొని వేళ్లాడి బతిలాడి తండ్రి నాకు ఇష్టం లేదు, నాకు వద్దని బతిలాడుకుంది నా మనవరాలు. ఈ మొన్న పాలు పొంగించడానికని వచ్చారండి. వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ దాని కష్టాలన్నీ బయట చెప్పుకుంది. అవన్నీ తెలిసినాయని ఈ పని చేశారు వాళ్ళు. అవన్నీ తెలిసినాయని ఈ పని చేశారు. అందరికీ పెళ్లి చంపేశారు. ఇష్టం లేకుండా సవతల్లి వాళ్ళ అన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేసి అందరి బలవంతాన దాన్ని పంపిద్దామంటే దాన్ని కొట్టి చంపేశారండి. దానికి ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మొగుడు ఆ ఆడపిల్ల ఉండేది, దానికి అన్నీ చెప్పాడు. అందరూ నమ్మించి మోసం చేసి దాన్ని చంపేశారు. వాళ్ళ బండి కలవలు ఇచ్చేవాళ్ళు కాదు. 3 రోజుల క్రితం వాళ్ళ అన్నయ్య గృహప్రవేశానికి వచ్చి పాలు పంపిద్దానికి వస్తుందని చెప్పిందండి. ఈ బడిలోకి అప్పుడు తెలిసిన మాకు రాత్రి పోయినట్టు కూడా మాకు ఎవ్వరూ చెప్పలేదు.